ఆలయాలను కాపాడుకుందాం, ధర్మాన్ని రక్షిద్దాం. హైందవ శంఖారావం సభలో సభ్యుల ప్రతిజ్ఞ. విలువైన ఆలయ భూముల్ని కబ్జా చేసిన పాలకులు, నిత్య నైవేద్యాలకు సహకరించని ఆర్థిక పరిస్థితులు. హైందవ శంఖారావం సభకు కదం తొక్కిన హిందువులు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతుందన్న అనంత శ్రీరామ్. ఈ రోజు ఆధునిక హంగులతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కాసేపట్లో వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఈ రోజు ప్రారంభానికి సిద్ధమైన జూ పార్క్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ట్రాఫిక్ కష్టాలను దూరం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు నుంచి బుద్ధ భవన్ లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమం. ఇక నుంచి ప్రతి సోమవారం ఫిర్యాదులు స్వీకరిస్తామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. అయ్యప్ప సొసైటీ భూములపై హైడ్రా ఫోకస్. అనుమతి లేని కట్టడాలను కూల్చివేసిన అధికారులు. భాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్లే. మాతృభాషను మరవొద్దని వెంకయ్యనాయుడు పిలుపు. బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయంలో పూలంగి సేవ. ధనుర్మాసం సందర్భంగా పూలంగి సేవలో భక్తజన పరవశం. ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలిచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచాం. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సీఎం రేవంత్ 1,00,000 ఆర్థిక సాయం. రైతు భరోసా కాదు, రైతు నిరాశ. అన్నదాతను కాంగ్రెస్ సర్కార్ దగా చేస్తుందన్న కేటీఆర్. మోసాలతోనే కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుతుంది. రైతు భరోసా మొత్తాన్ని తగ్గించడంపై బండి ధ్వజం. ఈ రోజు రేపు సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన. అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ మీటింగ్లతో బిజీ. లోటు బడ్జెట్లో ఉన్న ఏపీకి కేంద్రం అండగా ఉంటుంది. విశాఖలో మోడీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన లోకేష్. ఖండాంతరాలు దాటిన ప్రేమ. రాయలసీమ అబ్బాయి జపాన్ అమ్మాయితో కన్నుల్లో పెళ్లి. కొమరవెల్లి మల్లన్న ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు. శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ వైభవం. మేడ్చల్ జిల్లా నారపల్లిలో ఉద్రిక్తత. రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం కట్ట మైసమ్మ గుడి కూల్చి ఎత్తుగడ. ఢిల్లీ అభివృద్ధి పట్టాలు తప్పిందన్న మోడీ. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని అభ్యర్థన. జేడీఎస్ నిర్వీర్యానికే ఆపరేషన్ హస్తం కుట్ర ఆరోపించిన కేంద్ర మంత్రి కుమారస్వామి. పూరిలో జగన్నాథుడి ఆలయంపై డ్రోన్ చక్కర్లు. భద్రతపై భక్తుల్లో భయాందోళనలు. ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పై విమర్శలు. జార్జ్ సోరస్ కి అవార్డుపై ఎలన్ మస్క్ సెటైర్లు. రష్యా, ఉత్తర కొరియా దళాలు భారీ ప్రాణ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు. చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్లు. అమెరికా ప్రతినిధుల సభలో ఒకేసారి 6 ప్రమాణం. ఆమ్ ఆద్మీ పాలనలో ఢిల్లీ అభివృద్ధి పట్టాలు తప్పిందన్న మోడీ. ప్రజా ప్రభుత్వాన్ని ప్రధాని అవమానించారంటూ కేజ్రీవాల్ కౌంటర్. 5వ టెస్టులోనూ చేతులెత్తేసిన టీమిండియా. 3-1 తేడాతో ఆసీస్కు సిరీస్ అప్పగింత.